నేను స్పెషల్‌గా 'అఖండ' అప్పుడు బాలయ్య బాబుని కూడా చూసా సార్. వెరీ గుడ్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాన్ వెజ్ తినకపోవడం అసలు అంటే ఎంత నియమంగా ఉన్నాడో చూసాననమాట. స్పెషల్‌గా నా దగ్గర నుండి చూసాననమాట. అండ్ నా లైఫ్‌లో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా అలానే రోజు పొద్దున్నే 3కి లేచి శివుడికి అభిషేకం చేయడం గానీ, టెంపుల్ మొత్తం ఊడ్చి దేవుడికి కడిగేసి అభిషేకం చేసి మీరే గుడి ఊడ్చేవారా? నేనే ఊడ్చాను సార్. గుడి ఓహ్! ఊడ్చి, తూడ్చి, అభిషేకం చేసి అంటే షూటింగ్ స్టార్ట్ గాక 3 నెలలు 3 మంత్స్ టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేశామన్నమాట దేవుడికి. ఓహ్! దగ్గరుండి అంటే ఆయన ఐ మీన్ ఏదో చెయ్యాలనిపించింది సార్ నాకు. శివుడికి దగ్గర అవ్వాలనిపించింది. అదేంటో నాకు తెలీదు గానీ, ఆ ఫీల్ వచ్చేసింది. డైలీ ఎళ్లి 41 డేస్ అభిషేకం చేశా దేవుడికి. ఆ టైంలో నేను చాలా రియలైజ్ ఏందంటే, మన ఇండియన్ పేరెంట్స్ గూడా ఇప్పుడు సనాతన ధర్మం అని అంటున్నారు. ఏదో పేరుకంటారు అనుకున్నా నేను. నేను ఆ 41 డేస్ చేసినాక నేను రియలైజ్ ఏందంటే, మన మైండ్, బాడీ, హెల్త్ అన్నీ పీస్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే లైఫ్‌లో మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నా మైండ్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉండేయంటే, ఆ చలిలో ఎంత క్లైమాటిక్ కండిషన్స్ గానీ, ఫీవర్ గానీ, ఏదొచ్చినా గానీ ఆ శక్తి నాకు ఆ దేవుడే ఇచ్చిండు. దేవుడు మనల్ని పరీక్ష పెట్టి తర్వాతకి ఇస్తారంటారు కదా! ఆ 41 డేస్ పరీక్షలాగా ఫీల్ అయ్యా. తర్వాత అదే పవర్‌తో షూటింగ్‌కెళ్ళా. ఆ పవరే మీరు ఈరోజు చూస్తున్నారు.